గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు వచ్చి సింపుల్‌గా ఒక హెయిర్ స్టైల్ వేసుకుందాము. సో, దీనికి నేను యూజ్ చేసిన ఈ బీడ్స్ శారీ హ్యాండ్ వర్క్స్ అవి చేస్తాం కదా! దాంట్లో ఎప్పుడవో మిగిలిపోయి ఉంటే దాన్ని మనం థ్రెడ్‌తో మాలలాగా గుచ్చి అలా ట్యాగ్ చేసాము హెయిర్‌ని. దాన్ని లాస్ట్ టైమ్ ఒక వీడియోలో పెట్టిన 4 పాయల జడ అనమాట. ఇది 4 పాయల జడే. కానీ వేసే పద్ధతి కొద్దిగా డిఫరెన్స్ వస్తది. సో, ఇది లాస్ట్ టైమ్ చెప్పా గదా! ఒక్కటి నేర్చుకుంటే చాలా రకాలుగా చేయొచ్చని. సో, అలాంటి దాంట్లో ఇది కూడా ఒకటనమాట. సేమ్ 4 పార్టిషన్స్ కావాలి. 3 పార్టిషన్స్ ఏమో మనం 3 పాయల్లాగా తీసుకొని ఒక పాయ ఇంకో పాయ బదులు ఈ బీడ్స్ పెడుతున్నామనమాట. సో, స్లోగా చూస్తే మీకు అర్థమవుద్ది. ఫస్ట్‌దొచ్చి సెకండ్ పైకి వేస్తున్నాము. సో, ఫస్ట్ దానిపైన థర్డ్ ఉన్న బీడ్స్ వేస్తున్నాము. సో, తర్వాత మళ్ళా ఫస్ట్ దాని కింద ఫోర్త్ వన్ పాయని యాడ్ చేస్తున్నాం. చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి. ఆ మిగిలిపోయిన ఇటువైపు వచ్చిన హెయిర్ ఉంటుంది కదా! దాన్ని మళ్ళీ ట్యాగ్ చేసుకొని, ఇటువైపు ఒక పార్టిషన్ తీసుకొని ఫస్ట్ అనమాట. దానిపైన మనం ఈ బీడ్స్ పెడతామనమాట. అంటే బీడ్స్ పైన కనిపిస్తా ఉంటాయి. ఇలా వేసుకుంటే మనం ఏం డెకరేషన్ చేయకుండా చాలా సింపుల్‌గా అయిపోతుంది. కానీ ఆ బీడ్స్ అన్నవి మనం కొంచెం అటు ఇటుగా చేస్తే ఏమవుతుంది బీడ్స్ కిందకెళ్ళిపోతాయి. సో, అలా కాకుండా ఈ జడ మొత్తంలో బీడ్స్ పైకి వస్తా ఉంటాయి. అలాగే కరెక్ట్‌గా 3 లాగా వస్తాయన్నమాట. 3 బీడ్స్ ఒక్కొక్క లైన్‌కి 3 బీట్స్ లాగా వస్తా ఉంటాయి. సో, అది మనం అనుకోకుండానే 3 వస్తాయన్నమాట. సో, అది ఒక పాయ తీసుకున్నాము. దానిపైన ఈ బీట్స్ వచ్చి బ్యాక్ సైడ్ పాయని బ్యాక్‌కి కింద నుండి రావాలన్నమాట. సో, 4 స్టెమ్స్ ఇది 4 పాయల జడే కానీ కొద్దిగా అంటే మనం 4 పాయల జడ వేసేటప్పుడు ఎట్లాగైనా వేయగలుగుతాము. కానీ దీనికి కొంచెం వీడియోలో చూసినట్టుగా చూస్తూ వేస్తే నేను చాలా స్లోగా పెట్టాను. సో, చూస్తూ వేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో, ఇలా మొత్తం ప్రాపర్‌గా మొత్తం లైన్ వేసేస్తున్నామనమాట. సో, అంటే మనం ఎలాంటి డెకరేషన్స్ చేసుకోకుండా చాలా సింపుల్ వేలో చేస్ అంటే ఈ హెయిర్ స్టైల్ వేసుకున్నాం. బ్రైడ్స్‌కి అంటే ఈ బీడ్స్‌కి కలర్‌ఫుల్ బీడ్స్‌కి బదులు ఇలాంటివి చిన్న పిల్లలకేస్తే బావుంటుంది. కానీ బ్రైడ్స్‌కి వేసేటప్పుడు సిల్వర్ ఆర్ గోల్డ్ ఈ 2 బీడ్స్ మాత్రమే తీసుకొని మనం చేయగలిగితే ఎలాంటి జిప్సీ ఫ్లవర్స్ లేకుండా మనం హెయిర్ స్టైల్ వేయగలుగుతాం. ఎంగేజ్‌మెంట్స్‌కి, రిసెప్షన్స్‌కి చాలా అంటే చాలా బావుంటది. ఫ్రంట్ కూడా డెకరేషన్ చేయక్కర్లే. బ్యాక్ సైడ్ కూడా మనం ఏమి ఫ్లవర్స్‌ని యాడ్ చేయక్కర్లేదు. సో, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కరెక్ట్‌గా 4 పార్టిషన్స్ తీసుకొని చెయ్యగలిగితే చాలా ఈజీగా వస్తుంది. ఆ 4 పార్టిషన్స్‌లో ఒక పార్టిషన్ వచ్చేటప్పటికి బీడ్స్ అనమాట. అంటే 4 పాయల జడలో ఒక పాయ బీడ్స్ వస్తది. ఇంకో 3 పాయలు మామూలుగా హెయిర్ తీసుకుంటాము. సో, అది ఒక్కసారి చూస్తే మీకు నీట్‌గా అర్థమవుద్ది. సో, దీన్ని వేసేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్‌కి ట్యాగ్ చేసి కూడా చూపిస్తాను. సో, కంప్లీట్‌గా ఆ లెంత్ చూడండి. మొత్తం అంతా అల్లేసామనమాట. అంటే బ్యాక్ సైడ్‌కి పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అట్లా పెట్టడం జరిగింది. సో, అలా పెట్టేసిన తర్వాత మనం వెనకాల జడని కూడా హెయిర్ స్టైల్‌ని కూడా అంటే వేద్దాం అనుకోలేదు. కానీ వేస్తే బావుందని చెప్పేసి వేయడం జరుగుతుంది. అని ఏది పెట్టలేదు. జస్ట్ హెయిర్‌ని అట్లాగే దువ్వేసి తీయడం జరిగింది. ఇంకా క్రింపర్ చేసుకొని హెయిర్ స్టైల్ వేస్తే ఇంకా ప్రాపర్‌గా కనిపిస్తది. మనం వేసేటప్పుడు కూడా తెగ కష్టపడిపోవాల్సిన అవసరం ఉండదు. చాలా నీట్‌గా వస్తుంది. హెయిర్ స్ప్రే కూడా వాడితే ఇంకొంచెం నీట్‌గా వస్తదనమాట. సో, దీంట్లో స్టోన్ బీడ్స్ అట్లాంటివన్నీ కూడా యూజ్ చేసి చేసుకుంటే ఇంకా బావుంటుంది. సో, ప్రాపర్‌గా మొత్తం హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ వ్యూ అనమాట. అంటే మనం ఎక్స్ట్రా యాక్సెసరీస్ కొంటాం కదా! అది చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. అంటే కొన్ని కొనుక్కోవాలంటే ఉంటాయి. థౌజండ్స్ అట్లా ఉంటాయి. సో, అలా కాకుండా ఇలా సింపుల్ వేలో గనుక చేస్తే మనకి కొంచెం లో బడ్జెట్‌లో అయిపోతుంది. అలాగే కొంచెం డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. నేనైతే ఇది ఫ్రంట్ వ్యూ మాత్రమే చూపిద్దాం అనుకున్నాను. రిలేటెడ్‌గా ఉంటుంది కదా! లాస్ట్ టైం వేసింది ఇది కూడా అని ఇది చూపించడం జరుగుతుంది. కానీ బ్యాక్ సైడ్ కూడా మనం వేసిన తర్వాత కొంచెం హెయిర్ స్టైల్ మారిస్తే ఇంకొంచెం బెటర్‌గా ఉంటుందని చెప్పి బ్యాక్ సైడ్ కూడా వేయడం జరిగింది.
అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బ్యాక్ సైడ్ వేసిన జడ ఎంత ప్రాపర్గా వచ్చింది అన్నది. సో ఇలా ఫ్రంట్ కొంచెం పుల్లింగ్ చేసుకొని మనం స్లైడ్స్తో ట్యాగ్ చేసుకోవాలి హెయిర్ స్టైల్ని. ఫ్రంట్ పార్ట్ అయితే ఇట్లా చేసాము. సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనము 2 జడల్ని యాడ్ చేసి ఒక జడ వేయడం జరిగిందండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, కానీ కొంచెం లాజిక్గా వేయాల్సి వస్తుంది అనమాట. సో 2 ఈతపాయల జడలు వేసి దాన్ని మనం 2 జాయింట్ చేయడం జరుగుతుంది. ఈ హెయిర్ స్టైల్కి ఆ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. సో ఇలా వేసుకున్నప్పుడు కూడా కొంచెం కింద కర్ల్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ మనం జడ వేసాము. సో ఆ వీడియోని నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. ఈరోజు కాంటెస్ట్ క్వశ్చన్ అయితే ఇందులో ఎన్ని బీట్స్ వాడాము అన్నది మనకు కనిపించేటంత వరకు లెక్క పెడితే సరిపోతుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఇలాంటి మంచి మంచి హెయిర్ స్టైల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కాంటెస్ట్లో కూడా మీరు ఫస్ట్ ఎవరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో అది ఎవరికి వచ్చిందన్నది కూడా నేను చూసి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. థ్యాంక్ యూ.